ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 30/5/2026. ఆజ్ఞాకారి పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. భవిష్యత్తులో మీరు ఎంత ఉన్నత పదవిని పొందాలనుకుంటున్నారో అంతగా మీరు పురుషార్థం చేసి పొందవచ్చు. ఇక్కడ ఆశీర్వాదాలు, కృప లాంటి ప్రస్తావన లేదు. తండ్రి అందరినీ సమానంగా ఆశీర్వదిస్తారని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ప్రకారంగా నెంబర్ వారీగా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఓం నమ శివాయ. సత్యయుగంలో వ్యాధులు ఉండవు. ఈ బురద అపవిత్రత అంతా కూడా రావణ రాజ్యంలోనే కొనసాగుతుంది. రామరాజ్యంలో ఏమీ ఉండదు. అక్కడ అనారోగ్యమనే పేరు కూడా వినిపించదు. అంటరానితనం కూడా అక్కడ ఉండదు. ఇవన్నీ కూడా లోపాలే కదా. అక్కడ అలాంటి లోపాలు ఉండవు. ఇక దాసదాసీలు కూడా ఇక్కడే తయారవుతారు. వారి యొక్క అవసరం అక్కడ ఉంటుంది కదా. చెండాలురు కూడా తప్పకుండా కావాలి. ఈ రోజుల్లో ఎలాంటి యంత్రాలు వచ్చాయంటే అందులో వేయగానే అంతా సమాప్తమైపోతుంది. దేని కొరకు వేచి ఉండవలసిన అవసరమే లేదు. అంతిమ సమయంలో మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి, ఏడవడానికి ఎవరి అవసరము రాదు. అందరికీ నిప్పు అంటుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. అందరూ కాలిబూడిదైపోతారు. ఘోర అంధకారంలో నివసించే వారందరూ కూడా సమాప్తమైపోతారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత శరీరాన్ని వదిలివేసేటప్పుడు అంతా మర్చిపోతారు. కొత్త ప్రపంచంలో మనం ఎలా రాజ్యపాలన చేస్తామో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. బంగారు మహల్లో త్వరలోనే తయారవుతాయి. ఈ రోజుల్లో ఇల్లు ఎలా తయారు చేస్తున్నారో చూడండి. అక్కడ కూడా సైన్స్ యొక్క శక్తి ఉంటుంది. నాణ్యమైన ఇనుము ఉంటుంది. ఇటుకలు కూడా యంత్రాల ద్వారానే తయారవుతాయి. ఇవన్నీ కూడా సంతోషించవలసిన విషయాలు కదా. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అలాంటప్పుడు తండ్రిని స్మృతి చేసి తండ్రి నుంచి పూర్తి ఆస్తిని ఎందుకు తీసుకోకూడదు? ఇందులో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? మహావీరులుగా కావాలని తండ్రి చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మాయ చేతిలో ఓడిపోకూడదు. కల్పం క్రితం వలె ఎవరెవరు ఎంతెంతగా మహావీరులుగా అవుతారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారని బాబాకు తెలుసు. కల్పం క్రితం మహావీరులుగా మారడానికి ఎంత సమయం పట్టిందో ఇప్పుడు కూడా అంతే సమయం పడుతుంది. ఒక్క నిమిషం కూడా అటు ఇటు జరగదు. తండ్రి కేవలము నన్ను స్మృతి చేయండి, ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోండి అని మాత్రమే చెప్తున్నారు. చక్రాన్ని గురించి మీకు తెలుసు కదా. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీ బుద్ధిలో ఇవన్నీ గుర్తుండాలి. అంతిమంలో వచ్చే ఫలితాలను కూడా బాబాయ్ ముందే చెప్పేస్తున్నారు. అందరికీ ఈనాం అంత సులభంగా లభించదు. మీరు శాంతిని స్థాపన చేసేవారు. ప్రపంచంలో శాంతిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. కొందరికి తెలియదు. దీని గురించి తెలియచేయడం జరుగుతోంది. వినాశనము సమీపంలోనే ఉన్నది. తండ్రి స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. సత్యయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. సమయాన్ని కూడా చూస్తున్నారు. మున్ముందు చూస్తూనే ఉంటారు. ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద మహాభారత యుద్ధం జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, దాని కొరకు ఇంకా సమయం పడుతుంది. పిల్లలు ఇంకా సన్నద్ధం కాలేదు. అందరికీ సందేశమే అందలేదు. సంపూర్ణ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన జరుగుతోంది. ఇదంతా విచిత్రం కదా. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. భవిష్యత్తులో ఎంత ఉన్నతమైన పదవిని పొందాలనుకుంటున్నారో అంతగా మీరు పురుషార్థం ద్వారా పొందవచ్చు. ఇక్కడ ఆశీర్వాదాలు, కృప వంటి విషయాల యొక్క ప్రసక్తి లేదు. తండ్రి అందరినీ సమానంగా ఆశీర్వదిస్తారని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం ప్రకారంగా నెంబర్ వారీగా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. కల్పం పూర్వం ఎవరైతే ఉన్నత పదవిని పొందారో వారే ఆ పదవిని పొందుతారు. డ్రామానుసారంగా పురుషార్థం కూడా తప్పకుండా చేస్తారని తండ్రికి తెలుసు. కల్పం పూర్వం కూడా ఇలాగే చేశారు. బాబా సాక్షిగా చూస్తారు. పిల్లలు మీరు స్మృతి యాత్రలో ఉండాలి. ఈ స్మృతిని యాత్రగా పిలుస్తారు. యోగము 2 రకాలుగా ఉంటుందని తెలుసు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం గురించి ఎవరికీ తెలియదు. సన్యాసులు, హఠయోగులు నివృత్తి మార్గానికి చెందినవారు. అలాంటి వారు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ప్రవృత్తి మార్గాన్ని ఎలా స్థాపించగలుగుతారు? వారి ధర్మమే వేరు. వారు తర్వాత వస్తారు. వారు ప్రవృత్తి మార్గానికి సంబంధించిన రాజయోగాన్ని నేర్పించలేరు. వారిది నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం గురించి వారికి ఏమీ తెలియదు. ఎన్నో రకాల హఠయోగాలు నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యము కలిగించే యోగాలు. హఠయోగం ఎలా చేస్తారంటే దాని ద్వారా మల్లయోధుల వల్ల తయారవుతారు. మీరు అలా చేయకూడదు. హఠయోగంలో అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయాలి. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి.
ఎక్కడెక్కడ ఎలాంటి రాజులు ఉంటారో అవన్నీ కూడా సాక్షాత్కారం జరుగుతుంది. అక్కడ రాజులు వేసుకునే దుస్తులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ పునరావృతం జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మిక పిల్లలు, తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశించిపోతాయి, మీలోని కల్మషం తొలగిపోతుంది. యోగ బలం ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. రష్యా, అమెరికా గనుక కలిసిపోతే విశ్వంపై రాజ్యాధికారం చేయవచ్చు, కానీ చట్టం అలా చెప్పదు. వారిద్దరూ అనుకుంటే శాంతిని నెలకొల్పవచ్చు అని అనుకుంటారు, కానీ వారే అనుకుంటే వినాశనం కూడా చేయవచ్చు అని అనుకుంటారు. ఆ ఇద్దరు వాస్తవంగా పరస్పరము అన్నదమ్ములే, కాని వారు పరస్పరము కలవనే కలవరు. ఒకవేళ ఆ ఇద్దరు కలిసిపోతే బాంబులు పట్టుకొని విశ్వంపై రాజ్యాధికారం చెలాయిస్తారని చెప్పవచ్చు. రేడియో లేదా టెలివిజన్ ద్వారా మేము విజయం సాధిస్తున్నాము, తెల్ల జెండా ఎత్తండి లేకపోతే చంపేస్తాము అనే సమాచారాన్ని ఇస్తారు. భగవంతుడే స్నేహితుడు. ఈ కథ ఉంది కదా, అది కూడా ఇప్పటి విషయమే. మీకు ఒకే సెకనులో రాజ్యాధికారం లభిస్తుంది, 21 జన్మల సుఖం లభిస్తుంది. పిల్లలు, మీరు ఎంతో మధురమైన మాటలు వింటున్నారు. మళ్ళీ అంత ఉన్నతమైన పదవిని పొందడానికి పురుషార్థాన్ని చేయాలి, ఒక్కరినే స్మృతి చేయాలి. రెండవది, మీ వలె ఇతరులను కూడా సమానంగా తయారు చేసి వారికి మార్గదర్శనం చేయాలి. అందులకు కర్రలా మారాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు స్వర్గానికి చేరుకుంటారు. ఇలాంటి విషయాలు అందరికీ తెలియచేయండి. అందులు అనగా జ్ఞానం లేనివారని అర్థం చేసుకోవాలి. మేము కూడా ఒకప్పుడు అంధులుగా ఉండేవారిమి, తండ్రి గురించి తెలుసుకోలేదు అని మీకు కూడా తెలుసు. అలాంటప్పుడు తండ్రిని చూడలేరు. కాబట్టి ఇప్పుడు పిల్లలు అంతర్ముఖులుగా కావాలి, తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీ పాపాలు నశించిపోతాయి. మాయ చాలా శక్తివంతమైనది. మాయ అనే డేగా వేటాడే పక్షి. డేగా, బాజ్ ఈ 2 రకాల పక్షులు ఉన్నాయి. బాజ్ పక్షి చాలా బలమైనది, చురుకుగా ఉంటుంది. కానీ అలాంటి దానిని కూడా లొంగ తీసుకుంటారు. సింహాలను కూడా లొంగ తీసుకొని ఈ రోజుల్లో జీపుల్లో ప్రదర్శిస్తున్నారు. కానీ మనకు ఇలాంటి విషయాలతో ఎలాంటి సంబంధం లేదు. పరస్పరము మీరు అందరూ కూడా సోదర సోదరీమణులే. ఈ బ్రహ్మబాబా కూడా మీ సోదరుడే. తండ్రి నుంచి మాకు రాజ్యం లభిస్తుందని సోదరులందరూ చెప్తారు. మన సోదరులకు లభించే శ్రీమతం ఏమిటి? ఇది చాలా సాధారణమైన విషయము. దీని గురించి అడగవలసిన అవసరమే లేదు. మనమందరము సోదర సోదరీమణులము. అనంతమైన తండ్రి ఉన్నారని, మనమందరము సోదరులమని అందరికీ గుర్తుండాలి. మనకు తండ్రి కూడా ఉంటారు. తండ్రి నుంచి ఏమి లభిస్తుంది అనే ప్రశ్న అడగవలసిన అవసరమే లేదు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఎందుకంటే వారే స్వర్గాన్ని స్థాపన చేస్తారు. మీరందరూ సోదర భావంతో ఉండాలి. మేము స్వర్గవాసులుగా అవుతున్నామా అని అడగవలసిన అవసరమే లేదు. మనమందరము సోదరులమనే విశ్వాసము ఉంది. కానీ భారత్కే స్వరాజ్యం లభిస్తుందనేది స్పష్టమైన విషయము. ఆత్మలన్నీ పరస్పరము సోదరులుగానే అవుతారు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటారు. కాబట్టి స్వర్గం యొక్క ఆస్తి కేవలము భారతీయులకే లభిస్తుంది. కొత్త ప్రపంచము ఉన్నప్పుడు భారత్ స్వర్గంగా ఉండేది. మేము తండ్రి యొక్క పిల్లలమనే స్మృతి ఉంటేనే ఎంతో సంతోషం కలుగుతుంది. ధనవంతులకు తన్మయత్వం కలుగుతుంది. ధనవంతులుగా బాబా తప్ప మరెవరు చేయలేరు. ఈ సమయంలో మీకు వాస్తవమైన బాబా లభించారు. మేము శివబాబా యొక్క పిల్లలమని మీరు చెప్పగలుగుతారు. మనుషులకు ఏమీ తెలియదు. అంతరంగంలో ఈ విషయము పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నట్లయితే పిల్లలకు నిరంతరంగా సంతోషం కలుగుతుంది. బాబా మనల్ని ఎంతో గొప్ప ధనవంతులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. అలాంటి వారిగా ఎవరు తయారు చేయలేరు. ఫలానా వారు మరణించి స్వర్గానికి వెళ్ళారు అని ప్రపంచంలోని వారు భావిస్తారు. కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మేము తండ్రి యొక్క పిల్లలము. అందువల్ల వాస్తవమైన స్వర్గానికి మనమే వెళ్తాము. పిల్లలైతే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయడము పిల్లల యొక్క బాధ్యత. తండ్రిని నిరంతరము గుర్తు చేయాలి అని ఆత్మిక తండ్రి చెప్తున్నారు. మనకు ఎంతో సంతోషం కలుగుతోంది. మనము శివబాబా యొక్క సంతానము. ఇప్పుడు గీత యొక్క ఎపిసోడ్ నడుస్తోంది. భగవాన్ వాచా అన్నది పిల్లల కోసమే కదా. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి విశ్వానికి అధిపతులుగా కావచ్చు అని చెప్తారు. దేహానికి సంబంధించిన అన్ని ధర్మాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వికారాలపై విజయాన్ని పొందినప్పుడే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. విశ్వంపై విజయాన్ని పొందాలి. కానీ మాయ మరిపింపచేస్తుంది. అందుకే ఎవరికి ఈ జ్ఞానాన్ని తెలియచేయరు. కామాన్ని జయించడం ద్వారా మీరు విశ్వ విజేతలుగా అవుతారు. ఇవన్నీ కూడా బాబా యొక్క మహావాక్యాలు. బ్రహ్మ ద్వారా స్థాపన అని లిఖించారు కదా. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడు ప్రజలు కూడా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా మారిపోతారు అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. కానీ మాయ మరిపింప చేస్తుందని బాబాకు తెలుసు. ఇప్పుడు సంగమయుగం నడుస్తోంది కాబట్టి తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది.
పాత ప్రపంచము అంతమైపోతుంది. ఇలాంటి విషయాలు కేవలం మీరు మాత్రమే మాట్లాడగలుగుతారు. యోగ బలం లేకపోతే మీ బాణము గుచ్చుకోదు. శివబాబా తప్ప మిగిలిన వారంతా ఏదో ఒక విషయాన్ని అడుగుతూనే ఉంటారు. ఇలా అడగవలసిన అవసరం లేదు. పిల్లలకు తండ్రి లభిస్తే అనంతమైన ధనము లభించినట్లే, స్వర్గంలో అనంతమైన ఆస్తి లభిస్తుంది. కానీ మొదట తండ్రి పరిచయం లభించాలి. కానీ పిల్లలకు అంతటి విశ్వాసము కలగడం లేదు. అలాగే అంతటి సంతోషము కూడా లేదు. మొదట మీకు విశ్వాసం కలగాలి, అప్పుడే సంతోషం కలుగుతుంది. ఈ గందరగోళం అంతా కూడా దేహాభిమానం వల్లనే జరుగుతోంది. దేహాభిమానిగా మారగానే మాయ మొక్కును పట్టుకొని బోర్ల పడేస్తుంది. మాయను జయించే శక్తి తప్పకుండా కావాలి. పిల్లలకు ఇంకా రాలేదు, సమయం కూడా పడుతుంది. సమయం ఇంకా రాలేదని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. లేకపోతే యుద్ధం జరగడాన్ని చూసేవారు కదా. త్వరగా జరగాలని కోరుకుంటారు. కానీ తండ్రిని వదలడానికి మనసు రాదు. మనము కర్మాతీతంగా మారిపోతే బాబా వెళ్ళిపోతారు. అందుకే మంచి మంచి పిల్లలు మనము తండ్రితో పాటే ఉండిపోదాము, బాబా కూడా వెళ్ళిపోకూడదని భావిస్తారు. ఇప్పుడు మనము ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిమి, వారి సంతానము. అలాంటప్పుడు మనము స్వర్గానికి అధిపతులుగా కాలేమా? అనన్యమైన పిల్లలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే వ్రాసి పంపిస్తారు. తండ్రితో అంతటి ఆత్మిక సంబంధం ఉండాలి. మమ్మల్ని వదిలి వెళ్ళకూడదని భావిస్తారు. కానీ దేహాభిమానం గలవారికి అలాంటి ప్రేమ ఉండదు. వారికి ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. వారికి మాయా బుద్ధి ఎక్కువగా ఉంటుంది, ఈశ్వరీయ బుద్ధి తక్కువగా ఉంటుంది. పిల్లలు విన్నప్పుడు, స్మృతి చేసినప్పుడు నశ కలుగుతుంది. ఒకవేళ స్మృతి చేయకపోతే సోడా వాటర్ లాగా నీరసపడిపోతారు. ఆ తర్వాత తండ్రికి ఎంతో దయ కూడా కలుగుతుంది. ప్రతిరోజు నశ కలిగించే పానీయాన్ని తాగిస్తారు. రకరకాల నశలు కూడా ఉంటాయి కదా. ఇది ఈశ్వరీయ నశ కలిగిన పాత్ర. ఒకవేళ స్మృతిలో ఉంటే సంతోషము కూడా పెరుగుతుంది. స్మృతి చేయకపోతే బలహీనపడిపోతారు. అంటే వెన్నెముకలేని మేకలాగా మారిపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాబా మనకు తండ్రి, టీచర్ అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అలాంటి వారి నడవడిక బయట ప్రపంచంలోని వారి వలె ఉంటుంది. రాజ్యాధికారము గుమ్మం వద్దకు వచ్చిందని పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా ఇంటికి మీరు వచ్చారంటే మీకు రాజరికము లభించినట్లే. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అలాంటి ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు ఆ నశ ఉంటుంది. ఆ నిర్మాణము పూర్తయినప్పుడు సంతోషం యొక్క నశ పతాక స్థాయికి చేరుతుంది. బాబాతోని ఉంటేనే అసలైన ఆనందం లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ తన్మయత్వాన్ని కలిగించే పాత్రను తండ్రే ఇస్తున్నారు. తండ్రితో కలిసి ఉండడం అనేది స్వర్గానికంటే గొప్ప అవకాశము. ఎవరి తలరాత్రులు లేకపోతే తద్బీరు ఏం చేయగలుగుతారు? పిల్లలు బాక్సింగ్ను చూసి ఉండరు. ఇందులో చాలా మంది చనిపోతూ కూడా ఉంటారు. ఈ విషయాలన్నీ గుప్తంగా ఉంచుతారు. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి సంతోషం లభిస్తుంది. సంపాదన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. విచార సాగర మథనం చేయడం ద్వారా ఎంతో లాభం జరుగుతుంది. ఎంతగా మీరు విచార సాగర మథనం చేస్తారో అంతగా మీకు మంచి మంచి పాయింట్లు గుర్తుకు వస్తాయి. మంచి ఉపన్యాసం చేయగలుగుతారు. ఇది చాలా పెద్ద లాటరీ. ఒకవేళ కింద పడిపోతే కల్పాంతరాల వరకు లాటరీని కోల్పోయినట్లే అని అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరు కూడా కింద పడిపోకూడదు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. వరదానము: బంధనముక్త భవ. పిల్లలు మిమ్మల్ని మీరు బంధనముక్తులుగా భావిస్తున్నారా? బంధనముక్తులుగా అవ్వడానికి ఎలాంటి పురుషార్థం చేయాల్సి ఉంటుంది? ఒకటి దేహం యొక్క బంధనము, రెండవది మనసు యొక్క బంధనము. ఇప్పటి వరకు దేహం యొక్క బంధనము ఉంటే తప్పకుండా తండ్రితో సర్వ సంబంధాలు జోడించలేదని అర్థము. అదేవిధంగా ఆత్మరూపంలో కూడా తండ్రితో సంబంధము లేనట్లుగానే భావించాలి. వారు తండ్రిని స్మృతి చేయలేరు, ఆత్మిక స్థితిని కూడా పొందలేరు అని భావించాల్సి ఉంటుంది. మొదటి పాఠమే అపరిపక్వంగా ఉన్నట్లుగా భావించాలి. అభ్యాసము సెకను కాలంలోనే దేహ బంధనాల నుంచి ముక్తులను చేస్తుంది. మనసు యొక్క బంధనాల నుంచి ముక్తిని కలిగించే సాధనమే మన్మనాభవ. ఓం నమః శివాయ.